హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు అడిగిన వెంటనే చేసేలాగా మురుకులు చేశాను. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా, కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా బేకరీ స్టైల్లో టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ 1/4 కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోవాలి. దాన్ని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే ఇది బియ్యంతో పాటే గ్రైండ్ చేయించుకోవచ్చు. అలా ఓన్లీ బియ్యం పిండియే ఉంటే ఇలా పుట్నాల పప్పు విడిగా మిక్సీకి పట్టుకొని జల్లించుకోవాలన్నమాట. ఏమైనా పుట్నాలు మధ్య మధ్యలో ఉన్నా కూడా ఇలా జల్లించుకోవడం వల్ల సపరేట్ అయిపోతాయి. ఇదంతా జల్లించుకున్న తర్వాత మనం 1 కప్పు వరకు పుట్నాల పప్పుది పొడి అయింది కాబట్టి ఈ పొడికి తగ్గట్టుగా 4 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత మనకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం అనేది మొత్తం పిండికి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండిలో కొద్దిగా వేడి నూనె వేసుకోవాలన్నమాట. ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మురుకులు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. గట్టిగా రాకుండా బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ ఆయిల్ కూడా మొత్తం అంతా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చేతితో కలుపుకున్నాం అనుకోండి మంచి ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. తినేది మనమే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అందులోనే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా వేడి నీళ్ళు అంటే ఒక 2 గ్లాసుల వరకు పడతాయి. సరిగ్గా మెజర్మెంట్ అవసరం ఏం లేదు. మనం పిండి కలుపుకుంటూ కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. మనకి తెలిసిపోతుంది ఎన్ని అవసరం అనేది. ఇలా మొత్తం కొద్దిగా నీళ్ళు పోసుకున్న తర్వాత దాన్ని అట్లనే పిండిని అనేది అట్లనే ప్రెస్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడే ఏం పిసకడం లాంటివి అవేవి చేయకుండా అట్లే ఒత్తేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట తర్వాత మూత తీసి పిండి కొద్దిగా తీసుకోవాలి. వేరే ప్లేట్లోకి సపరేట్గా తీసుకొని దాన్ని బాగా పిసకాలన్నమాట. ఒకవేళ నీళ్ళు అవసరం ఉంటే కొద్దిగా నీళ్ళు చిలకరించుకుంటూ పిసుక్కోవాలి. లేకపోతే అదే వాటర్ సరిపోతుంది మనకి. ముద్దలాగా బాగా పిసుకుంటే, ఎంత బాగా పిసికితే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట అవి మురుకులు అనేవి. ఇప్పుడు ఈ పిండి ముద్దనంతా మురుకుల పావు ఉంటుంది కదా, అందులో 1 హోల్ ఉన్నది మీ ఇష్టం అండి. సన్నది కానీ దొడ్డుది కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అది పెట్టుకొని మురుకుల్లాగా ఒత్తుకోవాలి. ఇలా అన్నిటినీ ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి. మధ్యలో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి తొందరగా వేగవు అని కూడా డౌట్ ఏముండదు. చాలా తొందరగా వేగుతాయి. కొద్దిగా కలర్ మారంగానే తీసేసేయండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి కూడా ఇవి. కాకపోతే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి, అంతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారు మీరు చాలా బాగా వచ్చాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.